ఈ రోజు నుంచి మన జనగణన ప్రక్రియలో మనం ఫస్ట్ టైం డిజిటల్ ఆన్లైన్ ద్వారా చేస్తున్న జనగణన ప్రక్రియలో ఈ రోజు నుంచి సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే స్వజనగణనకి విసిల్బాట్ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమవుతోంది. ఆ సందర్భంలో నేను ఈరోజు నా సెల్ఫ్ ఎన్యూమరేషన్ నిజామాబాద్ నుంచి నమోదు చేయించాము. మ్యాక్సిమంగా ఈ చేసుకోవడానికి మొత్తం ప్రక్రియ చేసుకోవడానికి 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. దీంట్లో మనకి కావాల్సిన బేసిక్ వివరాలు వెబ్సైట్లో లేదా ఫోన్ యాప్ ద్వారా మనం నమోదు చేయాలి. మొబైల్లో మన సంబంధించిన మొబైల్లో ఒక ఓటీపీ కూడా వస్తుంది. ఈ ప్రక్రియ ఈరోజు 10 మే వరకు నడుస్తుంది. ఈ గడుపులో సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసిన తర్వాత 11 మే నుంచి 9 జూన్ వరకు మన మనం చేసిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ని విచారణ చేసుకోవడానికి ఎన్యూమరేటర్స్ వస్తారు. ఇందులో ఒక మంచి పాయింట్ ఏంటంటే మనం ఏదైతే మన సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసామో ఫీల్డ్ వెరిఫికేషన్కి వచ్చేటప్పుడు మనం అదే జాగాలో అదే స్థానంలో ఉండాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసేటప్పుడు మనకి ఒక కోడ్ వస్తుంది. దాన్ని SEID సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి అంటాము. ఆ ఐడి మనం ఆ ఫీల్డ్ ఎన్యూమరేటర్కి చెప్తే మళ్ళీ వాళ్ళ మొబైల్లో వాళ్ళ డివైస్లో మనం నింపిన వివరాలన్నీ వస్తాయి. వాళ్ళు దీన్ని వెరిఫై చేసుకోవచ్చు. మనం ఆ వెరిఫికేషన్ జరిగే సమయంలో అక్కడ ఫిజికల్గా ఉండాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనం ఏదైతే మన లొకేషన్ నింపుతున్నామో అది మనం కొంచెం జాగ్రత్తగా కరెక్ట్గా నింపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్యూమరేషన్ లొకేషన్ బట్టి మనకి ఎన్యూమరేటర్స్ అలాట్ అవుతారు. ఇప్పుడు మన మొత్తం తెలంగాణ రాష్ట్రంలో హౌస్ లెవెల్ బ్లాక్స్ HLB క్రియేషన్స్ ఎక్సర్సైజ్ కూడా ఆల్మోస్ట్ చివరి దశలో ఉంది. మన నిజామాబాద్ జిల్లాలో కూడా కసరత్ అంతా మేము పూర్తి చేసి ఉన్నాము. తర్వాత సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసే క్రమంలో మీ లొకేషన్ బట్టి మీకు ఎన్యూమరేటర్స్ అలాట్ చేస్తాము. సో ఇది ఫస్ట్ టైం మన సెన్సస్ ఆధ్వర్యంలో ఈ విసిల్బాట్ మనకి కల్పించడం జరిగింది. దీనివల్ల వేరే ప్రాంతంలో లేదా వలస కార్మికులు ఎక్కడైతే వాళ్ళు నివాసిస్తున్నారో వాళ్ళు కూడా ఈ జనగణనలో తప్పకుండా నమోదు అవ్వాలి అనేది ఒక మంచి విసిల్బాట్ సౌకర్యాలు కల్పించడం జరిగింది. నేను అందరితో విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ని వాడుకోవాలి, వినియోగించాలి. అండ్ మీరు ఈ చేసే క్రమంలో తప్పకుండా మీరు ఏదైతే SEID సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి ఏదైతే జనరేట్ అవుతుందో కొంచెం జాగ్రత్తగా ఉంచాలి. 11 మే నుంచి 9 జూన్ వరకు మళ్ళీ దాని ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతుంది. థ్యాంక్ యూ.